అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాబోతున్నాడని రైతుల పట్ల అలాగే పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం రాష్ట్రంలో అనేక రకాలుగా దౌర్జన్యాలు అరాచకులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇట్లన్నిటిని అణచివేయడం కోసం నేను జనంలోకి రాబోతా ఉన్నానంటూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ 13వ తారీఖు నుంచి జనంలోకి వస్తానన్నాడు. ఒకవేళ వస్తే కనుక ఏం జరగబోతా ఉంది, ఏ రకంగా ఉండబోద్ది? అంటే మీరు తప్పుగా ఏమి ఉంటారు, ఆయన వస్తానని ఎక్కడా చెప్పలేదు. ప్రజల్లో ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మా నాయకులు నిరసనలు తెలపబోతా ఉన్నారు, మా పార్టీ నిరసన తెలపబోతా ఉంది, ప్రజలు మేము ప్రభుత్వం మీద దాడి చేయబోతా ఉన్నాం అన్న విధంగా ఆయన మాట్లాడారు తప్పితే దాడి అంటే కత్తులతో కాదు, గత 5 ఏళ్ళలో చేసినట్టు కాదండి. అంటే ప్రతిపక్ష నాయకుడు అని ఫీల్ అవుతున్నాడు కదా. సో మరి ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఏంటి? ప్రభుత్వం మీద ప్రశ్నార్థరాలు సంధించి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్షాంది. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వ్యవహరించారు. గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అది వేరే విషయం. అంతకుముందు 2014 నుంచి 19 కాలంలో 67 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రధాన అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన ఏ రోజైనా అప్పటి ప్రభుత్వాన్ని ఈయన అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించడం కానీ, లేదంటే ఆ పార్టీకి సంబంధించిన అంశాలని మెయిన్ అంశాలని ఏ రోజైనా ఆయన స్పృశించారా? ఎంతవరకు అబద్ధపు ఎలిగేషన్స్ చేసి అబద్ధపు ఆరోపణలు చేసి ఆయన అధికారంలోకి వచ్చారు. సరే వచ్చాకైనా ఏదైనా చేస్తాడనుకుంటే ఏమీ చేయలే. ఇప్పుడు అధికారం కోల్పోయాక కనీసం ఈరోజు వాళ్ళ పార్టీలోంచి వచ్చిన నాయకులే చెప్తున్నారండి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కనీసం 1 సంవత్సరం కాలం అన్నా సమయం ఇవ్వాలి. అది మానేసి 5 నెలలు కూడా గడవకుండానే ప్రభుత్వం మీద యుద్ధం లేదా ప్రభుత్వం మీద దాడి అనుకుంటా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులే చెప్తా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి సంకనాకిన ఆ ఎమ్మెల్యేలే ఈరోజు బయటకు వచ్చి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా ఆయన జనాల్లోకి వెళ్ళి జనాలకి ఏం అవసరం అని చెప్పి ఆయన మాట్లాడతాడని అనుకోవడం అది మన బుద్ధి తక్కువతనం అనే అనుకోవాలి. అలాగే ఈరోజు వాళ్ళు 3 కార్యక్రమాలను చేపట్టబోతూ ఉన్నారు. 13వ తారీఖున రైతులకు సంబంధించి అన్నారు, 27వ తారీఖున కరెంటు ఛార్జీలకు అన్నారు, 3వ తారీఖు జనవరి 3వ తేదీన విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ అంశం మీద మేము ధర్నాలు చేయబోతా ఉన్నాము అని చెప్పన్నారు. అంటే ఇక్కడ ఈ ధర్నాలకి ఎవరు పాల్గొంటారండి? ఎవరు పాల్గొంటారు? జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారా? లేదా విజయసాయిరెడ్డి పాల్గొంటారా? లేదు వైవి సుబ్బారెడ్డి పాల్గొంటారా? లేదంటే విజయసాయిరెడ్డి కాకుండా ఇంకెవరున్నారంటే రామచంద్రారెడ్డి పాల్గొంటాడా? లేదా ఇంకే రెడ్డి వర్గం ఉంది కదా, వాళ్ళు ఎవరన్నా పాల్గొంటారా? రోజారెడ్డి గారు పాల్గొంటారా? ఎవరో పాల్గొనరు కదా వాళ్ళు. ఆ ఇదిలో పాల్గొనేది ఎవరండి? అమాయకులు. ఇప్పటికే సోషల్ మీడియాలో వాళ్ళు గతంలో వీళ్ళు అండ చూసుకుని రెచ్చిపోయిన వాళ్ళందరూ అరెస్టులు అయితే, మీరు రెచ్చిపోండి, మీరు చూసుకోండి, మీ అన్న నేనున్నాను, మీకు నేను బెయిల్ ఇస్తాను, మీ అన్నమాల మన లా డిపార్ట్మెంట్ ఉంది, మేము చూసుకుంటాం, మీరు రెచ్చిపోండి అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఈరోజు జైల్లో పెడితే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎంతకాలం అని వాళ్ళు జైల్లో ఉంటారు? కర్మగాలి వాళ్ళు మీ మాటలు నమ్మి అదేవిధంగా జైలుకి వెళ్తే కోడికచ్చీని పరిస్థితి ఏమైంది? ఈరోజు అధికారంలోకి వచ్చాక కనీసం అతన్ని కాపాడతాడు, ఆ కేసు లేకుండా చేస్తాడు అనుకుంటే 5 ఏళ్ల పాటు జైల్లోనే మగ్గేలా చేశాడు. సో అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడు ప్రభుత్వం మీద దాడి ఈ ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజల్లోకి వస్తున్నాము అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని దయచేసి మిత్రులు సోదరులు అన్నిదా భావించొద్దు, దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. తీసుకుని కనుక సరే మీరు ఒక పద్ధతి ప్రకారం సక్రమంగా చట్టం ప్రకారం మీరు చేయాల్సింది చేస్తే ఎవరో మీ జోలికి రారు, ప్రభుత్వం రాదు, పోలీసులు రారు, ఎవరో రారు. అది మానేసి వ్యక్తిగత దోషణలకో వ్యక్తిగత హననాలకో లేదంటే ఆస్తుల ధ్వంసాలకో, అంటే మీకు వచ్చింది అదే కదా, వైసీపీ వాళ్ళకి వచ్చింది అదే. అలాంటి కార్యక్రమాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఉన్నదే అందుకు, తప్పు చేసిన వాడిని తాట తీయడానికే. సో ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. ఎలాంటి వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళేదో మన అనుకుంటే మన ఏదో ఉద్ధరించేస్తారని చెప్పి భావిస్తే అది మీ పిచ్చితనమే అవుతూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి
5 నెలలు అవ్వకుండానే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేస్తుంది అని చెప్పి ఆయన ఉద్దేశాన్ని ప్రజల మీద రుద్దాలనుకుంటున్న అంశం ఏదైతే ఉందో అది కేవలం జమిలీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ జమిలీ ఎన్నికల్లో మనం ఏదో విధంగా గెలవాలి అంటే ఇప్పటి నుంచే మనం ప్రచారం చేయాలి, ప్రభుత్వం మీద అబద్ధ ప్రచారం చేయాలి అన్న ఒక్క ఉద్దేశం తప్ప జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజలకు ఏదో అక్కడ అన్యాయం జరుగుతుందనో వాళ్ళు బాధపడుతున్నారనో ఆయన ఈరోజు ధర్నాలు చేస్తానని అనట్లేదండి. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, ఆయన ప్రతి మాట ఈరోజు ఆయన ఏ మాట మాట్లాడినా చివరిలో జమిలీ ఎన్నికలు అనే కాన్సెప్ట్ని యాడ్ చేస్తున్నాడండి. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మనం మళ్ళీ గెలవబోతూ ఉన్నాం, మళ్ళీ మనకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి, ఇదే కాన్సెప్ట్ తప్పితే స్వచ్ఛంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, నిజంగా పడుతున్నారా లేదా అని ఏ రోజు ఆ క్యాండిడేట్ చూడాల. ఈ 5 నెలలు అయితే అసలు ఆయన ఏ ప్రజల దగ్గరికి వెళ్ళాడండి? వాస్తులు చూపించుకుంటా తాడేపల్లి ప్యాలెస్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించుకున్న ఫెన్సింగ్లు మార్చుకుంటున్నాడు, లేదంటే బెంగళూరు నుంచి హైదరాబాదు లేదా బెంగళూరు నుంచి విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్నాడు తప్పితే ఏ రోజైనా ఈ 5 నెలల కాలంలో ఓడిపోయిన తర్వాత ప్రజల సమస్యలేంటి, వాళ్ళ బాగోగులేంటని ఏ రోజైనా చూశాడండి? ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఒకే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రజల యోగక్షేమాల్ని స్వయంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులే తెలుసుకుంటున్న అద్భుతమైన ఘట్టం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీన్ని కూడా పక్కదారి పట్టించేసి తప్పుడు ఆరోపణలు చేసేసి ఏదో జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, మనం లబ్ధి పొందేద్దాం, ఇప్పటి నుంచే ప్రభుత్వం మీద దాడి చేసేద్దాము అని చెప్పి ఆయన కంటున్న ఈ పిచ్చి కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కళ్ళగానే మిగిలిపోతాయి. ఈయన మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జమిలీ ఎన్నికలు రాని, అది కాకుండా ఇంకే ఎన్నికైనా రానివ్వండి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేను గెలిచేస్తా అంటున్నాడు కదా ఆయన. సరే, నేను కూడా ఒప్పుకుంటా, చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి పక్షంలో చేతులెత్తి జోడించుకుంటున్నా, ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ఎన్నికల కమిషన్తో మాట్లాడి వాళ్ళని ఏదో విధంగా నచ్చజెప్పి మళ్ళీ ఎన్నికలు ఒక్కసారి పెట్టించండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కుతూహలంగా ఉన్నాడు, ఆ 11 సీట్లు కూడా రావన్న ఆలోచన కూడా ఆయన తట్టుకోలేకపోతా ఉన్నాడు. సో మళ్ళీ ఒక్కసారి ఎన్నిక పెడితే ఆయన కనీసం కడపలో ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన గెలుస్తాడో లేదో తేలిపోద్ది. సో మనం కూడా పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు కదా, వచ్చే ఎన్నికల్లో 11 కూడా రావని, అది ఈ ఎన్నికల్లోనే తేలిపోద్ది. సో దయచేసి నా ఈ కోరికని మన్నించి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకుని ఒక్కసారి ఆలోచించండి ఆ విధంగా అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఇచ్చుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. ఓకే బ్రదర్.